మొన్నవో ఇద్దరు ముగ్గురు జాంబిరెడ్డి సినిమా లెక్క రోడ్ల మీద నిలబడితే ఏమో అనుకున్నా గాని గాళ్ళు జాంబి డ్రగ్ తీసుకున్నారని అస్సలు అనుకోలే. అయినా గసొంటి డ్రగ్లు ఏడికెళ్ళొస్తాయి? మన తానికి ఉట్టి పుణ్యానికి మంచిగున్న దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇక దేశమంతా ఏమో గాని ఇప్పుడైతే మన పట్టణంలో డ్రగ్స్ లేకుండా చెయ్యాలని పోలీసులు గిట్లా రంగం ఎక్కిర్రు. మత్తు ఇడువర మనిషి లెక్క బతకరా అని చెప్పి దినాము చెప్తున్నా కానీ కొందరైతే అస్సలు ఇంటలేరు. అవు మళ్ళా పట్నంలో కొంతమంది రౌడీలకు టెస్టులు చేస్తే గంజాయి పాజిటివ్ వచ్చింది. అరే గిదెక్కడి కథ, గింతమందికి పాజిటివ్ వచ్చుడు ఏంది అని చెప్పి పోలీసులే మస్తు పరిశాన్ అయ్యారు. మళ్ళా ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఒక దిక్కు పోలీసులు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో గిట్లా తమ్ములాడుతున్న లాభమే లేదు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్ వెరీ స్టర్న్ ఆన్ వన్ థింగ్, అదేంటంటే సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్. సో అందరూ యూత్ అలాగే చూస్తున్న వాళ్ళు పక్కనున్న వాళ్ళకి కూడా ప్లీజ్ ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి. అలాగే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. Hi everyone, I'm your badminton player PV Sindhu. Our life is precious. Don't let drugs control it. Say no to drugs and yes to a bright future. Stay drug free. Stay amazing. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs. చూసిరు కదా, గిట్లా సినిమాలతో ఎప్పిపించిన చిన్నగా తీసి పడేసినట్టు మొత్తం మీద మత్తు పదార్థాలకే మస్తు ఉరుకుతున్నారు. ఇకనైనా మారితే బాగుండు అనుకుంటున్నారు చాలా మంది.